దీపావళి అమావాస్య ప్రాశస్త్యం. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైన తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పాలి. పైగా దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని. ప్రతి అమావాస్యకు మధ్యాహ్నం 12 గంటలకు తనకు వారసులు ఎవరో వారి ఇంటి ముందుకు వస్తారు పితృదేవతలు. తర్పణం ఇవ్వాలి, స్వయం పాకము ఇవ్వాలి. దీపావళి అమావాస్యకు పితృదేవతలు అందరూ ప్రదోష వేళకు వచ్చి ఆకాశ మార్గంలో నిలబడతారు. ఎందుకు? ఓరి, గొప్ప కాలం సంప్రాప్తమైందిరా, మావాడు దుఃఖంతో దరిద్రంలో బాధల్లో ఉన్నాడు, ఉపయోగించుకుంటున్నాడా ఈ తిథిని అని చూడ్డానికి వస్తారు. అందుకే దీపావళి అమావాస్య నాడు అన్ని పూజల కన్నా ముందు పూజ దివిటీ కొట్టడం. దివిటీ ఎవరు కొట్టాలి? ఆడపిల్లలు కొట్టరు దివిటీ. ఇంటికి పెద్దవాళ్ళు, మగపిల్లలు గోగు కర్ర మీద జ్యోతులు వేసి వెలిగించి దక్షిణ దిక్కుగా వాటిని ఎత్తి చూపించాలి. ఆ రోజు తిథిని జరుపుకుని అలక్ష్మిని పోగొట్టుకుని భగవదనుగ్రహాన్ని పొందుతారు. కాబట్టి మీరు దయచేసి బయలుదేరండి. బాగా చీకటిగా ఉంది కాబట్టి నేను మీకు వెలుతురు చూపిస్తాను అని దీపావళి అమావాస్య నాడు పితృదేవతలకు దివిటీని చూపిస్తారు. జలతర్పణ చేయకుండా దివిటీ ఎత్తి పితృదేవతలకు చూపించే తిథి దీపావళి అమావాస్య. దీపావళి అమావాస్య నాడు నువ్వుల నూనెలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది, నీటిలోకి గంగమ్మ ప్రవేశిస్తుంది. అందుకే నువ్వుల నూనె ఒంటికి రాసుకొని తెల్లవారుజామున స్నానం చేస్తారు. దేనికి? ఆ నూనె శరీరానికి తగిలితే అలక్ష్మి పరిహారార్థం గంగా స్నానం చేత పాపనాశనం అవుతుంది. బాణసంచా కాల్చడానికి కారణం నరకాసుర వధ అని లేదు. దేనికి కాలుస్తారు అంటే అలక్ష్మి పరిహారార్థం. అలక్ష్మిని తరిమి కొట్టడానికి చేస్తారు బాణసంచా కాల్చడం. దివిటీలు కొట్టి కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కొని ఆచమనం చేసి లక్ష్మీ పూజ చేస్తారు. భగవంతుడి నామాన్ని జపించడమే జపయజ్ఞం. ఇది దీపావళి అమావాస్య ప్రాశస్త్యం. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS.